అనంతపురం జిల్లా రాయదుర్గంలో అనుమానాస్పద పరిస్థితుల్లో ఒక చిరుత మృతి చెందింది. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంపై భాగంలోని కొండలో ఉన్నటువంటి ఏనుగుల బావిలో చిరుతపులి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఫారెస్ట్ రేంజ్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని బావిలో పడిపోయినటువంటి చిరుతను బయటకు తీశారు. చిరుత మృతికి గల కారణాలను అధికారులు పరిశీలించి అనంతరం పోస్టుమార్టం కోసం తరలించారు. ఇక డిఎఫ్ఓ చక్రపాణి మాట్లాడుతూ చిరుత నీళ్లు తాగడానికి బావి వద్దకు వచ్చి బురదలో ఇరుక్కొని మృతి చెందిన అవకాశం ఉందని తెలిపారు. చిరుత దేహంపై బయటకు కనిపించే గాయాలు లేవని పేర్కొన్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత అసలు కారణం వెల్లడవుతుందని వారు తెలియజేశారు. టెంపుల్ పైన లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఒకటి ఉంది. ఆ టెంపుల్ ఎదురుగా ఏనుగు బావి అని టెంపుల్కి సంబంధించిన కోనేరు ఉంది. ఆ కోనేరుకు బహుశా ఈ కొండ ప్రాంతంలో ప్యాంథర్స్, ఎలుగుబంట్లు, ప్యాంథర్స్ ఉన్నట్టు మనకి సమాచారం ఉంది. సో ఆ సమాచారం భాగంగా మనకు ప్యాంథరు బహుశా వాటర్ కోసం వచ్చి కోనేరులో వాటర్ తాగి అక్కడ బురద ఉంది, అంటే నీళ్ళు తగ్గిపోయినాయి, వాటర్ ఉంది కానీ ఆ కోనేరులో ఉన్న అంత బంక లాగా ఉంది. సో ఆ మట్టిలో ఇరుక్కొని అది బయటికి రాలేక చనిపోయినట్లు అనుకుంటున్నాము. బట్ పోస్ట్ మార్టం తర్వాత దాని చావుకి కారణం ఏంటని డాక్టర్ గారు, వెటర్నరీ డాక్టర్ ఇప్పుడు పోస్ట్ మార్టం చేస్తారు. చేసిన తర్వాత అది న్యాచురల్గా చనిపోయిందా, లేకుంటే ఇరుక్కొని చనిపోయిందా, ఊపిరాడక చనిపోయిందా, ఇంకా ఏమన్నా